సో ఇది ఇది ఫిక్స్గా ఈసారి మాత్రం ఎటువంటి అడ్డంకులు వచ్చేటువంటి పరిస్థితి మనకైతే కనబడతలేదు. సార్ రైట్, ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇంకా ఆంధ్రజ్యోతిలో మనకు హైలైట్గా కనబడుతున్నటువంటి అంశాలు ఏమన్నాయా? రైట్, ఇక్కడనే ఆంధ్రజ్యోతిలో ఇంకొక అంశం ఉంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక అంశం ఇక్కడ ఏమి ఇచ్చారు, మరొక 22,000 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయట. 22,000 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయంటూ ఇక ఎంటీ సెంట్ మేర్లకు యూనివర్సిటీల హోదా, 3 ఆధునిక గోశాల ఏర్పాటు నిర్ణయం, నిర్వహణ అధ్యయనానికి సిఎస్తో పాటు త్రిసభ్య కమిటీ. ఇక 4 గంటల పాటు కొనసాగిన క్యాబినెట్ భేటీ అంటూ వార్త కనిపిస్తుంది. సో 22,000 ఉద్యోగాలు మరి కొత్తగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుందంట. సో దాని గురించి ఒకసారి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కొన్ని జేఏసీ నాయకులు తెలంగాణ భవన్కి పోయే ప్రయత్నం చేశారు. అక్కడనే హరీష్ రావు గారి మద్దతు తీసుకునేటువంటి ప్రయత్నం చేసి ఇట్లా చాలామంది నిరుద్యోగులు అనేక మార్లు రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. సో మరొక 22,033 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు మరొక 2 నెలల్లో వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, ఒక్కసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేత, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెనగాని దయాకర్ గారు, నిన్న మీరు ముఖ్యమంత్రిని కూడా కలిసినట్టు తెలుస్తుంది. నిన్న మొన్న మన ప్రజాభవన్లో జరిగినటువంటి ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేదికగా. సో ఎట్లా ఉంది, ఏమంటున్నారు? ముఖ్యమంత్రి గారి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా రాబోతున్నాడు, ఒక శుభవార్త వింటున్నట్టు తెలుస్తుంది. ఏం జరగబోతుంది? రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు నెరవేరే అవకాశం కనబడుతుందా? నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా తక్షణము 17,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. మార్చి లోపు దాదాపు 1,00,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. అంటే కేబినెట్ లోనే ఒక తీర్మానం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా ఉద్యోగాల కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ 18 నెలల నుంచి 60,000 ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల కల్పన చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. మిగతా ఖాళీల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఖాళీల భర్తీకి కూడా ఒక ఐఏఎస్ల కమిటీ, శాంతకుమారి గారు, రఘునందన్ గారు, సందీప్ సుల్తానియా గారు, అంత సీనియర్ ఐఏఎస్ లతో కూడా ఒక కమిటీ వేసింది. కాబట్టి ఇప్పుడు వివిధ ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నటువంటి సందర్భంలో కొత్తగానే ఇప్పుడు 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ఆ ప్రక్రియ జరగబోతా ఉంది. ఈసారైనా నిరుద్యోగులు నమ్మాలంటారా రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఎందుకంటే త్వరలో అని చాలా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని కింద కామెంట్స్ పెడుతున్నారు మీ వీడియోస్కి. కొంతమంది తెలంగాణ భవన్ వేదికగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం, ప్రతిపక్ష పార్టీ నాయకులు. సో ఇటు నిరుద్యోగులకు అటు ప్రతిపక్ష నాయకులకు ఏం సమాధానం చెప్తారు? ఈ తొలి వెలుగు వేదికగా ఈసారైనా 2 నెలల్లో పక్కా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయా? మనము ఎవరినో నమ్మించడానికో లేకపోతే ప్రతిపక్షాలను నిరుద్యోగులను నమ్మించడానికి కాదు. ఇది ఒక పారదర్శకంగా సైంటిఫిక్ గా మనం ఒక బాధ్యతతోని యువత మీద భవిష్యత్తు మీద బాధ్యతతోని ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ మే నెల నాటికి 30వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి 3,56,130 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భంలో 1,35,000 పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి సందర్భంలో అంటే రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని ఉద్యోగాల భర్తీ అంశం మీద పూర్తి అధ్యయనాలు లెక్కలతోని ప్రభుత్వం ముందుకెళ్లి ఇంకా మనం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఇవాళ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మొత్తం కూడా మనకు విధి విధానాలతో పాటు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మనం అత్యవసరంగా ఇంకా భర్తీ చేయాల్సిన అంశంతో ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఎల్ఐనో పుల్లయ్యనో లేకపోతే బీఆర్ఎస్ బీజేపీలో నమ్మించడానికి కాదు, తెలంగాణలో నిరుద్యోగ యువతకు 10 ఏళ్ల పాటు నిరుద్యోగ యువతకు అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రభుత్వం కూడా నిరుద్యోగ యువతకు మనం అండగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఉద్యోగాలు ఒక చారిత్రాత్మకం. భవిష్యత్తులో తెలంగాణ అనేది విద్యలో, వైద్యములో, ఎడ్యుకేషన్ లో, ఉపాధిలో, ఉద్యోగాలలో అగ్రగామి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండబోతుంది. ఇవాళ ప్రపంచం, దేశం తెలంగాణ రాష్ట్రం వైపు ఎందుకు చూస్తా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా పథకాలు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాల నియామకాలు కావచ్చు, పారిశ్రామిక ఉన్నటువంటి అనుసంధానం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, సిటీ కావచ్చు, ఇవాళ రోడ్ల నిర్మాణం కావచ్చు, అంటే తెలంగాణ
2043 అనే ఒక విజన్ పెట్టుకొని ఒక దిశను మార్చే విధంగా తెలంగాణ ముందుకెళ్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనతోని ప్రభుత్వం కేబినెట్ ఇవాళ గతంలో ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నిరుద్యోగుల్ని కలవాలి, రైతుల్ని కలవాలి, ప్రజల్ని కలవాలి. ఈ ప్రభుత్వం నిత్యం ప్రజల్ని కలుస్తూ ప్రజావాణిగా ప్రజల ప్రభుత్వంగా ఒక ధర్మగంట ఏర్పాటు చేసి ప్రజలు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు, ఏ సమస్యను కలవచ్చు అని పదే పదే ప్రతి వేదిక మీద మాట్లాడుతున్నాం. ఇటు గాంధీ భవన్ లో, ఇటు ప్రజాభవన్ లో ప్రజల నుంచి అనేక మంది విజ్ఞప్తులు రోజు డైలీ తీసుకుంటున్నారు. అదే విధంగా నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలలో దాదాపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేయడం కేబినెట్ లో అది ఒక చారిత్రాత్మక అంశం. 70 ఏళ్ల తరబడి హక్కుల కోసం, ఆకాంక్షల కోసం ఎదురు చూసినటువంటి బీసీల కళ తెలంగాణ రాష్ట్రం నెరవేరింది. అంటే బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తా ఉంది. ఇవాళ ఇంకొక వైపు మీ అందరికీ ఇంకో వైపు చెప్పాల్సింది ఏంటంటే కేబినెట్ కూడా ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యల కోసం వినడానికి దాదాపు నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాన్ని కూడా పెట్టి మనం ఏ సమస్యలు సత్వరగా ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఇవాళ కేబినెట్ ముందుకెళ్తా ఉంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ పురోగతి వైపు, అభివృద్ధి వైపు ప్రజల సమస్యలు ఎజెండాగా పెట్టుకొని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనాను మార్చే విధంగా తెలంగాణ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉన్నటువంటి చిత్తశుద్ధి, నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి చిత్తశుద్ధి భవిష్యత్తులో తెలంగాణ దిశను మార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి ఉండబోతా ఉంది. తెలంగాణలో నిరుద్యోగుల పెద్దపీట వేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ దయాకర్ గారు. ఇది ఓవరాల్గా మరి అధికార కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం 2 నెలల సమయము, ఈ 2 నెలల్లో మరి దగ్గర మరి ఒక 22,000 ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా మరి ఈ మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే తీరుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సో నిరుద్యోగులు ఇప్పటికైనా సాటిస్ఫై అవుతారా, లేకపోతే మళ్ళీ ఏమైనా నిరసనలు, ధర్నాలు చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి 22,033 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి త్వరలో, ఒక 2 నెలలు అని చెప్పేసి అయితే కీలక ప్రకటన. ఇప్పటికే ఐఏఎస్ల కమిటీ మరి ఆఫీసర్లంతా కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి ఒక లెక్కను తీసే పనులు ఉన్నారు. కాబట్టి చూడాలి దీని మీద నిరుద్యోగ సంఘాలు ఎటువంటి స్పందనిస్తాయనేది. రైట్, ఇంకేమున్నాయి ఇక్కడ?